ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. విదేశీ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ ఐపీఎల్ 2026 సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఈ ఆస్ట్రేలియా ఆటగాడు తన కెరీర్ లో కేవలం ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడినప్పటికీ హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లను ఆకట్టుకున్నాడు. ఫలితంగా వేలల్లో హైదరాబాద్ అతడిని 3 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా జాక్ ఈ సీజన్ మొత్తం దూరం కావాల్సి వచ్చింది. ఈ సీజన్ లో హైదరాబాద్ శిబిరంలో గాయపడిన రెండవ క్రికెటర్ గా ఎడ్వర్డ్స్ నిలిచాడు. కెప్టెన్ కమిన్స్ ఇప్పుడిప్పుడే వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్నాడు. ఈ సీజన్ లోని మొదటి కొన్ని మ్యాచ్లకు కమిన్స్ దూరంగా ఉండనున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ జట్టుకు నాయకత్వం వహించనుండగా అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉండగా మార్చి 19న 3 క్రికెటర్లు ఈ సీజన్ నుంచి వైదొలిగారు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు నేథన్ ఎలిస్, రాజస్థాన్ రాయల్స్ నుంచి శామ్ కరాన్ ఉన్నారు. పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన లాకీ ఫెర్గూసన్ సైతం కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఈ సీజన్ కు దూరమయ్యారు. పోటీ నుంచి ఎలిస్ నిష్క్రమణను సిఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇప్పటికే ధృవీకరించారు. అతని స్థానంలో మరొకరి కోసం ఫ్రాంచైజీ ప్రస్తుతం అన్వేషిస్తోందని పేర్కొన్నారు. ఒట్టోనిల్ బాట్మెన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఒప్పందం నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అతడిని తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్, రాజస్థాన్ ప్రస్తుతం ఒక విదేశీ ఆల్రౌండర్ కోసం అన్వేషిస్తున్నాయి. హైదరాబాద్ ఓ విదేశీ పేసర్ ను తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.